తీసుకుపోవాలని ఒక మాట అనుకున్నాము. ఏంటంటే వరంగల్ బస్ స్టాండ్ డిస్మెంటల్ చేశాము. దానికి కొన్ని ఫండ్స్ ఆల్రెడీ శాంక్షన్ ఉన్నాయి. ఆ ఫండ్స్ తో ఆ యొక్క బస్ స్టాండ్ పూర్తయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి మిగిలిన అమౌంట్ కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా శాంక్షన్ చేసుకొని దాన్ని పూర్తి చేయాలనేది ఒకటి మేము అనుకున్నాము. ఇంకొకటి కార్పొరేషన్ బిల్డింగ్ కూడా ఈరోజు పురాతనమైనటువంటి భవనము, ఇంత పెద్ద పేరున్నటువంటి వరంగల్కి ఒక మంచి కార్పొరేషన్ బిల్డింగ్ ఉండాలనేది మా యొక్క కోరిక. మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ సీఎం గారి చేతిలోనే ఆ శాఖ ఉంది కాబట్టి వారు స్వతహాగా కొన్ని ఫండ్స్ రిలీజ్ చేస్తే ఆ బిల్డింగ్ ఆల్రెడీ ఎస్టిమేషన్ కూడా కంప్లీట్ అయ్యింది. అది కూడా వారికి ఇచ్చి ఆ ఫండ్స్ కూడా మేము ఇవ్వమని చెప్పి కోరడం జరుగుతుంది. అదేవిధంగా వెటర్నరీ యూనివర్సిటీ కూడా సోదరుడు నాగరాజు గారు మనకి ఇక్కడ ఉండాలక్క తప్పకుండా అని చెప్పి మనకు చెప్పారు. అది కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాము. అదేవిధంగా ఆయుర్వేదిక్ కాలేజ్ డెవలప్మెంట్ కూడా అడగాలనుకుంటా ఉన్నాము. అదేవిధంగా వెటర్నరీ హాస్పిటల్ డెవలప్మెంట్ కూడా అడగాలనుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఒక స్టేడియం, ముఖ్యంగా ఇక్కడ స్టేడియం అనేది తప్పకుండా ఉండాలి. అదేవిధంగా దేవునూరు గుట్టలు అనేటివి దాదాపుగా ఈకో టూరిజం డెవలప్మెంట్ చేయడానికి ఒక 4,000-3,000 ఎకరాల ప్లేస్ ఉంది అని చెప్పి అంటున్నారు. అది ఒకటి ఫోర్ట్ వరంగల్ని కూడా ఇంకా సుందరంగా తీర్చిదిద్ది మన టూరిస్టులను ఎక్కువగా ఆకర్షించే విధంగా మేము ఇక్కడ వరంగల్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ముఖ్యమంత్రి గారిని కోరడానికి ముందుకు వెళ్తా ఉన్నాము. అదేవిధంగా ఎంజిఎంలో ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నాయి. అది ముఖ్యమంత్రి గారు వస్తే వారి నోటీస్కి తీసుకెళ్ళి మరి సంబంధిత అధికారులు కూడా రేపే వస్తున్నారు కాబట్టి ఆ నిర్ణయాలు ఏవైతే ఉంటే ఇక్కడిక్కడే పరిష్కరించి వారు ఇక్కడే అనౌన్స్ చేసి వెళ్తే అది మాకు సులభంగా ఉంటుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఎంజిఎం చాలా ప్రాబ్లమ్స్లో ఉంది. మరి ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని వరంగల్కు ఎంతవరకు వీలుంటే అంతవరకు ముఖ్యమంత్రి గారి ద్వారా అభివృద్ధి పదంలో నడిపించడానికి. ఎందుకంటే ఈరోజు ఈ మాస్టర్ ప్లాన్ అనేది చేసినాక ప్లాన్ చేసి వదిలిపెడితే సరిపోదు. దానికి ఒక ఫైనాన్షియల్ మనకు సపోర్ట్ అనేది తప్పనిసరిగా అవసరం. కాబట్టి అది ఏ విధంగా ముఖ్యమంత్రి గారు ఇస్తారు అనే దాని మీద కూడా మేము ఒక క్లారిటీ తీసుకోవాలనుకుంటా ఉన్నాము. వారు ఒక ప్యాకేజీ రూపంలో ఇస్తారా, లేకపోతే గత ప్రభుత్వం అయితే 300 కోట్ల చొప్పున పెట్టింది కానీ ఎక్కడా కూడా ఒక స్ట్రక్చర్ అంటూ కట్టలేదు. ఎవరిది వాళ్ళు పంచుకొని సీసీ రోడ్లు, డ్రైన్లు అట్లా చిన్న చిన్న పనులు చేయాలనుకుంటున్నాము. మాస్టర్ ప్లాన్కు నిధులు కూడా సమకూర్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ నిధులను ఏ విధంగా సమకూరుస్తారు అనే దాని మీద కూడా మేము వారిని అడగడం జరుగుతుంది. వారు మన బడ్జెట్లో పెడతారా, లేకపోతే ఒక ప్యాకేజీ లాగా పెడతారా, ఏ విధంగా పెడతారు అనేది కూడా వారి నిర్ణయానికి మేము వదిలేసి మాకల్లా కావాల్సింది వరంగల్ని అన్ని రంగాల్లో ముఖ్యమంత్రి గారు ఏ విధంగానైతే అభివృద్ధి చేస్తారో ఆ విధంగా అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్ళడం. ఇండస్ట్రియల్ కారిడార్ హైదరాబాద్ వరంగల్ అనేది కూడా వారి నిర్ణయంలో ఒక భాగం. ఇవన్నిటినీ కూడా వారితోటే రేపు డిస్కస్ చేసి వారి ద్వారానే మేము ఫైనలైజ్ చేసుకొని ఒక కంక్లూజన్కి వచ్చి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము తర్వాత కార్యక్రమాన్ని కార్యాచరణ రూపంలో పెట్టి వరంగల్ను మరి అభివృద్ధి పదంలో నడిపించడానికి అందరము కలిసికట్టుగా అధికారుల సహకారంతో మేము శాసనసభ్యులు అందరము, మేయర్ గారు అందరము, ఎంపీ గారు అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళి ముఖ్యమంత్రి గారి సహకారంతో, అధికారుల సహకారంతో వరంగల్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దే దిశగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. సాయంత్రం అంటే 4:45 అట్లా షాపర్ వెళ్ళే వరకు ఉంటాం. షాపర్ ఒకవేళ మీటింగ్లో ఏమైనా లేట్ అయితే కానీ నాకు తెలీదు, టైంని బట్టి బై రోడ్ వెళ్తారనుకుంటా. 100% అయితే షాపర్ మీద వెళ్ళడానికి మాకు ఇప్పుడు ఉన్నటి వరకు ఇన్ఫర్మేషన్ ఉంది. మేడం, గత ప్రభుత్వంలో మడికొండ ఐటీ కారిడార్లో కొన్ని పరిశ్రమలను ఏర్పాటు చేశారు. భూములు కూడా కొంతమందికి దగ్గరికి కావాల్సినటువంటి వ్యక్తులకు అప్పనంగా కట్టబెట్టారు. దాని మీద ఆ విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? ఐటీ కారిడార్ను ఎట్లా అభివృద్ధి పరచబోతున్నారు? మా నోటీస్కి గత ప్రభుత్వంలో జరిగిన ఏ అవకతవకలు ఉన్నా కూడా మేము అన్నీ కూడా ఎంక్వైరీ చేపిస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఇది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఎంక్వైరీ జరిగిన తర్వాత అంతా సాఫీగా ఉన్నదంటేనే ముందుకెళ్తాం. లేదు అంటే తగిన చర్యలు తీసుకున్న తర్వాతనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు అసౌకర్యం కలగకుండా, ప్రజలకు అన్యాయం జరగకుండా, అవినీతి జరగకుండా ఏ కార్యక్రమాలైనా ఈ ప్రభుత్వం ఉంది. మేడం, మీరు చాలా అంశాలు పెట్టారు.